హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చపాతీ, పుల్కా, రోటీ ఇలా ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. అయితే లేట్ చేయకుండా రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ని ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా పాలక్ పన్నీర్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 1/2 లీటర్ నీళ్ళని పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరిగేటప్పుడు ఇప్పుడు 4 కట్టల పాలకూర కట్టల్ని తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పాలకూర కట్టల్ని ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదండి, ఆ నీళ్ళల్లో వేసేసుకోవాలి. పాలకూరని మొత్తం ఒకసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకొని ఉడికించుకోవాలి. పాలకూర కొద్దిగా వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. పాలకూరని ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని దానితో పాలకూరని తీసుకోవాలి. ఇలా పాలకూర అంతా స్ట్రైనర్తో తీసేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఒక బౌల్లోకి కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో ఒక 10 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఆ వాటర్లో ఈ ఉడికించుకున్న పాలకూరను వేసుకోవాలి. చూడండి, ఇలా నేను వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను కదా, ఇలా చల్లటి వాటర్లో పాలకూరని మనం ఉడికించుకున్నది వేసుకోవాలి. ఇలా పాలకూరని ఐస్ వాటర్లో వేయటం వల్ల మనకి పాలకూర కలర్ అనేది మారదు, అలానే మందులో ఉన్న పసరు వాసన అంతా పోతుంది. ఇలా మనం పాలకూరని కొద్దిగా వేసుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇలా ఐస్ వాటర్లోకి వేసేసుకోవాలి. ఇలానే మొత్తం పాలకూరని ఉడికించుకొని ఐస్ వాటర్లో ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఇప్పుడు ఈ పాలకూరని ఈ ఐస్ వాటర్లోంచి తీసేసేయాలి. ఇలా మొత్తం ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలానే పాలకూరని మొత్తం ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. పాలకూర అంతా ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు 1 ఇంచు అల్లం ముక్కని తీసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలను అలాగే 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని దీని అంతటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్నాక ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, చిన్న చెక్క ముక్క, అలానే 4 యాలకులు, 4 లవంగాలు వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయలన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి అలానే 1 స్పూన్ కసూరి మేతి వేసుకొని ఈ కసూరి మేతి ఉల్లిపాయ ముక్కలు అంతా బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా కసూరి మేతి మనం ముందుగానే వేసుకోవటం వల్ల పాలక్ పన్నీర్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా కొద్దిగా 1 నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో 3 టమాటాలు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు 1 నిమిషం పాటు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇలా కొద్దిగా ముందే వేసుకుంటే మనకి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయ్యి మనకి టమాటా ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయి. ఇలా ఒకసారి అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం అనేది కొంచెం స్పైసీగా తినేవాళ్ళు మరొక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇలా కారం కూడా వేసేసుకున్నాక ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ వేయేంత వరకు ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఇలా 1 నిమిషం పాటు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుంటూ ఉండాలి. మసాలా అంతా ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. నేనైతే ఇంట్లోనే తయారు చేసిన ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర కనుక ఫ్రెష్ క్రీమ్ లేకపోతే 3 టేబుల్ స్పూన్ల పెరుగైనా వేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకున్నాక ఈ ఫ్రెష్ క్రీమ్ అంతా 1 నిమిషం పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రెష్ క్రీమ్ అంతా బాగా కలిసి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి చక్కగా కుక్ అయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసుకున్న పాలకూర పేస్ట్ అంతా వేసేసుకోవాలి. పాలకూర పేస్ట్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ మసాలా పాలకూర పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. పాలకూర ఒక 5 నిమిషాలు ఉడికేలోపు ఇప్పుడు మరొక పక్క స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు 200 గ్రాముల పన్నీర్ని తీసుకుని పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఆ పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి.
పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని మరీ ఎర్రగా కాకుండా లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకుంటే పన్నీర్ ముక్కలు అనేవి సాగిపోతూ ఉంటాయి. ఇలా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్ని బాగా పన్నీర్ ముక్కలు పట్టేలాగా వేయించుకోవాలి. పన్నీర్ అంతా ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పన్నీర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక పక్క పాలకూర అనేది బాగా ఉడికి దగ్గరగా కొంచెం గట్టిపడింది కదండి. ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా పాలకూర కలుపుకునేటప్పుడు మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులో మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. నాకైతే కొంచెం గట్టి పడిందండి, అందుకని మళ్ళీ నేను కొద్దిగా నీళ్లు పోసుకొని మరొకసారి కలుపుకున్నాను. ఇలా కలిపేసుకున్నాక మనకి పాలకూర అనేది చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా కలిపేసుకున్నాక మళ్ళీ దీని మీద మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి మరొకసారి చూడండి ఆయిల్ ఇంకా బాగా సపరేట్ అయింది కదా. ఇప్పుడు మరొకసారి కలిపేసేసుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి. పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకున్నాక ఈ పన్నీర్ ముక్కలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో 1 స్పూన్ ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకోవాలి. నేను ముందే మసాలాలో ఉప్పు, కారం వేసుకున్నాను కదండి, అందుకని ఎక్కువగా వేసుకొని అవసరం లేకుండా ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలా కలిపేసేసుకొని దీని మీద మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చూడండి మనకి ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయ్యి పాలక్ పన్నీర్ అనేది చక్కగా కుక్ అయ్యింది. మనకి పన్నీర్ ముక్కలు కూడా చూడండి చాలా సాఫ్ట్గా ఉడికినాయి. ఇప్పుడు పాలక్ పన్నీర్ అంతా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు దీనిపైన ఫ్రెష్ క్రీమ్ మరో 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకున్నాక ఇప్పుడు పైన సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకొని ఫ్రెష్ క్రీమ్ అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఈ పాలక్ పన్నీర్ చపాతీ, రోటీ, పుల్కా, బటర్ నాన్ ఇలా ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో తెలియజేయడం మర్చిపోకండి. అంతేకాదండి, రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీ మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.